ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రసాభాస నెలకొంది. ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతుండగా మంత్రి భట్టి విక్రమార్క వర్గీయులు అడ్డుకున్నారు. పార్టీ జెండా మోసే నేతలను కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు సమావేశానికి మండల అధ్యక్షులు రాకపోవడంపై ఎంపీ రేణుక ఫైర్ అయ్యారు. కొంతమంది పని తక్కువ చేసి ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. దీంతో భట్టి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేణుకా చౌదరి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, పని తక్కువ ప్రచారం ఎక్కువ అంటూ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాస్తవం చెప్పాలంటే ప్రశాంతంగా జరుగుతున్న డీసీసీ సమావేశం మొత్తం చూసుకుంటే ఒక్కసారిగా రేణుకా చౌదరి యొక్క వ్యాఖ్యల వల్ల కూడా టోటల్ గా ప్రశాంతంగా వాతావరణం ఒక్కసారిగా గందరగోళంలో పడిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా అక్కడ మీటింగ్ జరుగుతున్న సేపు కూడా కార్యకర్తలు అందరూ కూడా సమయంతో ఉన్నారు. మొత్తానికైతే మీటింగ్ అయితే రారు, కానీ పదవులు కావాలా అంటే వేగంగా మాట్లాడటంతో అంటే బట్టి నువ్వు ఉద్దేశించి వాళ్ళ నాయకులు ఉద్దేశించి ఆమె అన్నట్టుగా అక్కడ ఉన్నట్టు బట్టి వర్గీయులు కూడా ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాము అంటే రెండు మిగతా వర్గీయులు కూడా తాము మొదటి నుంచి కూడా మేము పార్టీలకి అంటే ఎవరు చేసే స్వాగతిస్తున్నా కష్టపడి పనిచేస్తాం, కానీ మాకు ఎలాంటి మాకు సముచిత స్థానం కల్పించలేదు. నిన్నగాక మొన్న వచ్చిన స్టేజ్ మీద పిలిచారు, మాకు మాత్రం ఎలా న్యాయం చేయలేదు అని అంటూ అయినా సరే మేము ప్రశాంతంగా కూర్చున్నాం, కానీ మళ్ళీ మమ్మల్ని అన్యాయంగా మళ్ళీ మా మీద కామెంట్ చేయడం వెనుక కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళందరూ కూడా రేణుకా చౌదరి మాట్లాడతారు అడ్డు తగిలి మొత్తం ఉత్తర సులభంలో రేణుకా చౌదరి కూడా అంటే ఆమె యొక్క ఆవేశానికి లోనై ఒకసారిగా కొద్దిగా కార్యకర్తలకు కొద్దిగా తెలుగు భావంతో మాట్లాడిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం బట్టి ఒకవైపున అదేవిధంగా ఒకవైపు శ్రీవాసరెడ్డి కూడా జోక్యం చేసి మంత్రి శ్రీవాసరెడ్డి జోక్యం చేసుకొని కార్యకర్తలు సముదాయించినప్పటికీ కూడా సదుమాన పోతున్నది. ఇదే పరిస్థితిలో బట్టి విక్రమార్క మైక్ అందుకుని మొత్తానికైతే సభను సజావు జరిగేలాగా ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టున్న ప్రశాంతంగా ఉన్న కార్యకర్తలు అందరూ కూడా సద్దుమాన నేపథ్యం ఉంది. ప్రియ మొత్తానికైతే మాత్రం మరి కొన్ని రోజుల్లో పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా రేణుకా చౌదరి యొక్క హాట్ కామెంట్ వల్ల కూడా కార్యకర్తలకు కాస్త మనోధైర్యం దెబ్బతిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే అందరూ సమిష్టిగా ముందుకెళ్లాలి. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి విజయానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్తాను. ఒక బట్టి విక్రమార్క కావచ్చు, ఒక పొంగులి శ్రీనివాసరెడ్డి చెప్తున్న నేపథ్యంలోనే రేణుకా చౌదరి చేసినటువంటి హాట్ కామెంట్ల వల్ల మాత్రం కాస్త మనసు కొద్దిగా కార్యకర్త మనోభావం దెబ్బతిని కొద్దిగా ఆందోళన ఇచ్చే నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. For more videos like this, subscribe Big TV channel.